నీకు ఇదివరకు రోజుల్లో ఏదో ఐఐటీయో ఇంజనీరింగో రావాలంటే మామూలుగా వస్తే వచ్చేసేది. ఈ రోజులలో ఒక సీట్ కొట్టాలంటే చాలా పెద్ద విషయం, జాబ్ కొట్టాలంటే ఆల్మోస్ట్ గగనమే. మేము చదువుకునే రోజుల్లో డిగ్రీ చదివితే ఎస్ఐ జాబులు, ఈవెన్ ఐపీఎస్ కూడా సెలెక్ట్ అయ్యేది. ఈరోజు బీటెక్ వాళ్ళు, ఎంబీఏ వాళ్ళు కూడా ఈవెన్ అంతకన్నా తక్కువ పోస్టులకు కూడా రెడీ అయిపోతున్నారు. ఎందుకంటే కాంపిటీషన్ పెరిగిపోయింది, జనాభా పెరిగిపోయింది, ఒత్తిడి పెరిగిపోయింది. ఒత్తిడి తట్టుకునే శక్తి మనుషులకు లేకుండా అయిపోయింది. వీటితో పాటు భాగంగా మనుషుల మధ్యలో గ్యాప్ ఎక్కువైంది. అంటే ఎవరితో మాట్లాడుకోవట్లేదు, ఎవరిని చూసినా సెల్ ఫోన్ అడిక్షన్స్ బాగా పెరిగిపోయినాయి. ఎవరితో చెప్పుకోలేరు, బాధ వస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. రియల్ ఫ్రెండ్స్ లేరు, ఫేక్ ఫ్రెండ్స్ ఎక్కువయ్యారు. ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో మీ ఫాలోవర్స్ మీకు లైక్ చేసేటోళ్ళు వాళ్ళే ఫ్రెండ్స్ అయిపోయినారు. ఇన్స్టాలో 1,00,000 మంది ఫ్రెండ్స్ ఉంటారు, రియల్ ఫ్రెండ్ ఒక్కడు కూడా ఉండడు బయట. ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఉంటారు 100 మంది, రియల్ ఫ్రెండ్ ఎవ్వడు ఉండడు. ఇటువంటి సిస్టంలో మనిషి ఒత్తిడికి లోనై ఆ ఒత్తిడి తట్టుకునే మెకానిజం తన దగ్గర లేక డ్రగ్స్కు తర్వాత మద్యానికి బానిస అవుతున్నారు.